అమృతాదేవి బిష్ణోయ్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పేరు. దాదాపు 200 ఇయర్స్ 250 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే ఈ గురు జంబేశ్వర్ వీళ్ళకి 29 ప్రిన్సిపల్స్ ఇచ్చి పశువుల్ని, జంతువుల్ని, నేచర్ ని ప్రేమించమని చెప్పారో, అహింసని పాటించమని చెప్పారో, అప్పటి నుంచి వీళ్ళు వెజిటేరియన్స్ అనమాట. పూర్తిగా వెజిటేరియన్ తింటారు, లార్డ్ విష్ణుని కొలుస్తారు. ఈ ఇల్లు అమృతాదేవి బిష్ణోయ్ అని చెప్పి ఆ ప్రాంతంలో రాజస్థాన్ లో అప్పట్లో జోధ్పూర్ రాజు ఒక అడవిలో మొత్తం చెట్లు నరికేసి ప్యాలెస్ కట్టాలనుకుంటాడు. దానికోసం చెట్లని నరకటానికి వస్తారు, ముఖ్యంగా కేజ్రీ చెట్లు నరకటానికి వస్తారనమాట సోల్జర్స్. అప్పుడు అమృతాదేవి బిష్ణోయ్ ఊర్లో దాదాపు 100 మంది చెట్లని హగ్ చేసుకుంటారు. చెట్లని హగ్ చేసుకునేసరికి ఆ కింగ్ సోల్జర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు చెట్లను హగ్ చేసుకుంటారని చెప్పి వీళ్ళ తలలు కూడా చెట్లతో పాటు వీళ్ళ తలలు కూడా నరికేస్తారనమాట. తర్వాత కింగ్ కి రిపెంటెన్స్ వచ్చి చెట్లని నాటిస్తారు. కేజ్రీ చెట్లు చాలా నాటిస్తారంట. అయినా గానీ ఇంకా కూడా స్టిల్ వాళ్ళు ఇంకా చెట్లను హగ్ చేసుకోవడం మీరు వినే ఉంటారు. చిప్కో మూమెంట్ అని చెప్పి ఉత్తరాఖండ్ లో సుందర్లాల్ బహుగుణ ఆ మూమెంట్ కూడా చెట్లను హగ్ చేసుకునే మూమెంట్ అనమాట. ఈ బిష్ణోయ్ మూమెంట్ తోనే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారంటారు.